కదిరి శివ, సన్నేశ్వరం అందరూ ముందుకు రావాలి. చంద్రరావు గారు దయచేసి మా బాధలు మైక్ సెట్ బాగా అర్థం చేసుకోగలరు. హ్యాపీ బర్త్డే జగన్, జై జగన్. అరే అందరినీ తిరగమన్నా. ఈరోజు మన ప్రీతమ నేత, నిరంతర ప్రజాసేవకులు, ప్రజల పక్షాన పోరాడినటువంటి మన ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మరి ఈరోజు మన సింగరమంద హ్యామ్లెట్ మధ్యపేటలో యువత తరపున నిర్వహించినటువంటి ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే యువత ముందుకు వస్తేనే పార్టీకి బలోపేతం, పార్టీ బలపడుతుందనే గట్టి నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా యువతని ప్రోత్సహించమని, యువతని ముందుకు నడిపించమని సంకేతాలు కూడా జారీ చేయడం జరిగింది. మరి ఈరోజు చూస్తూ ఉంటే ఈ కార్యక్రమం యువత ఆధ్వర్యంలో ఎంతో చక్కగా నిర్వహించారు. మరి ఇటువంటి జన్మదిన వేడుకలు జగన్మోహన్ రెడ్డి గారు మనలో చేసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో అండగా ఉండి మరి ఆయన అనేక సంక్షేమ కార్యక్రమాలు గతంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా అదే అమలు చేస్తూ ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి పేదవాడు బాగుండాలి, ప్రతి పేద కుటుంబంలో ఒక విద్య వైద్యం సక్రమంగా అందాలి, ప్రతి పేద ఇంట్లో ఒక ఉద్యోగస్తులు ఉండాలనే సంకల్పంతో ఆ రోజు విద్య పైన, ఆరోగ్యం పైన ఎంతో శ్రద్ధ పెట్టి 17 మెడికల్ కాలేజీలు అమలు చేస్తే ఈ రోజు కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేసి ప్రతి పేద కుటుంబంలో కూడా ఆరోగ్యానికి అవసరం లేకుండా ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షల మీద ఖర్చు పెట్టే విధంగా ఈ రోజు వ్యవహరిస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి